Glorious now, behold him arise, King and God and sacrifice. Heaven sings, Hallelujah, Hallelujah, replied. Oh, star of wonder, star of light, star with royal beauty bright, rest were leading, still proceeding, guide us to thy perfect light. Thank you. థ్యాంక్ యూ మంచి పాట పాడారు, చాలా సంతోషం. శ్రీల సమాజం పాడుతారండి ఒక పాట, అంటే కేక్ ఇస్తున్నారనే, లేకపోతే మనం క్లోజ్ చేసేస్తా. ఇంకెవరు? స్థుతిస్తుంటుండగా దేవాది దేవుడు, దేవుని కుమారుడు, దీనుడై మానవుడుగా బాలుడుగా ఆ పశువుల సాల్లో జన్మించి నీ జన్మ ఎంతో ధన్యకరం తండ్రి. నీ జన్మ మాకు మోక్షప్రదము, నీ జన్మ మాకు రక్షణాధారము. దేవానికి వందనాలు చెల్లించుకొచ్చు. నీ జన్మ గురించి మేమంతా ప్రపంచం అంతా కూడా ఈ రోజు ఎంతో సంతోషంగా క్రిస్మస్ గురించి సిద్ధపడుతున్నారు, చేస్తున్నారు, ఆరాధించుకుంటున్నారు తండ్రి. దేవానికి వందనాలు. దేవా తండ్రి, క్రిస్మస్ లో క్యాండిల్స్ వెలిగించడం, కేక్ కటింగ్ చేయడం మాకు పరిపాటి గనుక నా ప్రభా మా జీవితాలు కూడా వెలుగు సంబంధం ఉండాలి. తీపిగా కేక్ ఎటువంటి తీపిస్తుందో ఆ విధంగానే మా జీవితాలు కూడా మధురంగా ఉండి అందరికీ కూడా అర్థమయ్యేటట్లు, అందరినీ కూడా వెలిగించేటట్లు ఉండేలాగా మా జీవితాలు మార్చడానికి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. వింటున్నాం మా ప్రభావం, విన్నటువంటి వర్తమానం మా హృదయాల్లో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జరిగించడానికి కృప చూపించండి దేవా. నా తండ్రి, ఈ యొక్క కేకులే మా జీవితాలు మధురంగా ఉండి నీ నామాన్ని మహింపచేయాలని కృప చూపించండి. యేసు పరిశుద్ధంలో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. థ్యాంక్ యూ మేడం గారు, కూర్చోండి. పాస్టర్ గారు ఇద్దరు కేక్ కట్ చేస్తామండి, పట్టుకోండి. అయ్యి రండి, పట్టుకోండి. తండ్రి యొక్కయు, చేతుల్లో క్లాప్స్ కొట్టండి. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కేక్ కట్ చేయొచ్చు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ భాస్కర్ గారు. ప్రభునందు ప్రియమైన సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ విధంగా ఈ కూడికలు ఈ మాసంలో పెట్టుకున్నట్టుకు దేవాదేవుడు చూపించిన కృపను బట్టి ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ఆయన యొక్క కృప ఆశీర్వాదం లేకపోతే ఇంత గొప్ప కార్యక్రమం చేసుకోలేమండి. ఇంత గొప్ప నీ పిలిచిన వెంటనే వచ్చిన మీరందరికీ కూడా నిండైన మనసుతో థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా చెప్పాలంటే రెవరెండ్ సద్గుణ రాజు గారు అధ్యక్షులు వహించిన ఈ కార్యక్రమానికి ముందుగా ఆయనకి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను సార్. మీకు ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క మాసంలో ప్రభావ బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ఆయన యొక్క కాల్ షీట్ను మనకి ఇచ్చారు, అందరి బట్టి వందనాలు. అలాగే విశ్వ నక్షత్రం ద్వారా విశ్వ వార్తను చూపించారు. వరుణ్ దేవక్ గారికి నిన్నైన మనసుతో వందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఆయన నిజంగా ఆయన టైం లేకపోయినా సరే టైం అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఇచ్చారండి. నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికంటే మన సీనియర్ మోస్ట్ షెపర్డ్ అనాలి మనమైతే డానియల్ గాంధీ గారికి. నిజంగా ఆయన యొక్క డైనమిక్ చాలా అద్భుతం. ఇప్పటికీ కూడా ఆయన కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉంటారు.
వాయిస్ కూడా బేస్ మీరు విన్నారు కదా, చాలా అందంగా ఉంటది ఆయన మనసులాగా. నిజంగా ఆయన కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన సంఘబద్ధులు విల్సన్ జాన్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియకుమార్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. బెంజమిన్ సార్కి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మగారికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. వచ్చిన మీ అందరికీ నిండైన మనసుతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ టైంలో మేము ఒక ప్రేమని అరేంజ్ చేసామండి, చిన్నదైనా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క మంచి ఫుడ్ని మీరు స్వీకరించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, మీకే వందనాలు. మమ్మల్ని పిలిచి మంచి భోజనం పెడతానండి, చాలా సంతోషం. పోనా మా అమ్మగారు పాట పాడాలని గిల్లేస్తాడు మన్ని మాటివాడికి. ఈలోపు కేక్ ఇస్తారు కదా, మా అమ్మగారు పాట ఇంగ్లీష్ పాట పాట తెలుగు రాదు. దేవుడు వెలుగు కమని పలుగుగా వెలుగు కలిగి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండేది కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించు. మీ వాక్యంతో పట్టుబడి ప్రభా నీ కొరకే జీవించే వరకు మేము సిద్ధపరచండి. కడవరకు ప్రభా నీ బిడ్డలకు మేము ముందుకు కొనసాగులాగున మా జీవితాల్లో మీ యొక్క వెలుగును ప్రకాశింపజేసి అనేక మంది ప్రభా ఈ యొక్క విశ్వద్వారం తెలుసుకునేటట్టుగా మీ యొక్క సహాయం దయచేయమని ప్రార్థన చేయించున్నాం. ఈ రాత్రి కాలమున ప్రభా నీ వాక్యము విత్తబడిన నీ దాసును దర్శించండి. విత్తబడిన వాక్యం ప్రతి వారి హృదయాలతో సంధింప చేయమని ప్రార్థన చేయించున్నాం. ప్రభా ప్రతి వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేయించున్నాం. ప్రభా ఈ లోక రక్షణ మేము కలిగి ఉన్నది జ్ఞానముతో స్తుతిస్తుంటుండగా దేవాది దేవుడు దేవుని కుమారుడు దీనుడై మానవుడుగా బాలుడుగా ఆ పశువుల సాల్లో జన్మించి నీ జన్మ ఎంతో ధన్యకరం తండ్రి. నీ జన్మ మాకు మోక్షప్రదము, నీ జన్మ మాకు రక్షణాధారము. దేవానికి వందనాలు చెల్లించుకొచ్చు. నీ జన్మ గురించి మేమంతా ప్రపంచం అంతా కూడా ఈ రోజు ఎంతో సంతోషంగా క్రిస్మస్ గురించి సిద్ధపడుతున్నారు, చేస్తున్నారు, ఆరాధించుకుంటున్నారు తండ్రి. దేవానికి వందనాలు. దేవా తండ్రి క్రిస్మస్ లో క్యాండిల్స్ వెలిగించడం, కేక్ కటింగ్ చేయడం మాకు పరిపాటి గనుక నా ప్రభా మా జీవితాలు కూడా వెలుగు సంబంధం ఉండాలి. తీపిగా కేక్ ఎటువంటి తీపి ఇస్తుందో ఆ విధంగానే మా జీవితాలు కూడా మధురంగా ఉండి అందరికీ కూడా అర్థమయ్యేటట్లు, అందరినీ కూడా వెలిగించేటట్లు ఉండేలాగా మా జీవితాలు మార్చడానికి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. వింటున్నాం మా ప్రభావం విన్నటువంటి వర్తమానం మా హృదయాల్లో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జరిగించడానికి కృప చూపించండి దేవా. నా తండ్రి ఈ యొక్క కేక్ వలే మా జీవితాలు మధురంగా ఉండి నీ నామాన్ని మహింపచేయాలని కృప చూపించండి. యేసు పరిశుద్ధంలో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. థ్యాంక్ యూ మేడం గారు, కూర్చోండి. పాస్టర్ గారు ఇద్దరు కేక్ కట్ చేస్తామండి, పట్టుకోండి. అయ్యి రండి, పట్టుకోండి. తండ్రి యొక్కయు చేతుల్లో క్లాప్స్ కొట్టండి. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కేక్ కట్ చేయొచ్చు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ భాస్కర్ గారు. ప్రభునందు
ప్రియమైన సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ విధంగా ఈ కూడికలో ఈ మాసంలో పెట్టుకున్నట్టుకు దేవాదేవుడు చూపించిన కృపను బట్టి ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ఆయన యొక్క కృప ఆశీర్వాదం లేకపోతే ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసుకోలేమండి. ఇంత గొప్ప నేను పిలిచిన వెంటనే వచ్చిన మీ అందరికీ కూడా నిండైన మనసుతో థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా చెప్పాలంటే రెవరెండ్ సద్గుణ రాజు గారు అధ్యక్షులు వహించిన ఈ కార్యక్రమానికి ముందుగా ఆయనకి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను సార్. మీకు ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క మాసంలో ప్రభావ బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ఆయన యొక్క కాల్ షీట్ ను మనకి ఇచ్చారు, అందరి బట్టి వందనాలు. అలాగే విశ్వ నక్షత్రం ద్వారా విశ్వ వార్త మనకి చూపించారు. వరుణ్ దేవక్ గారికి నిన్నైన మనసుతో వందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఆయన నిజంగా ఆయన టైం లేకపోయినా సరే టైం అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఇచ్చారండి. నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికంటే మన సీనియర్ మోస్ట్ షెపర్డ్ అనాలి మనమైతే డానియల్ గాంధీ గారికి. నిజంగా ఆయన యొక్క డైనమిక్ చాలా అద్భుతం. ఇప్పటికీ కూడా ఆయన కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉంటారు. వాయిస్ కూడా బేస్ మీరు విన్నారు కదా, చాలా అందంగా ఉంటది ఆయన మనసులాగా. నిజంగా ఆయన కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన సంఘబద్ధులు విల్సన్ జాన్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియకుమార్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. బెంజమిన్ సార్ కి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మగారికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. వచ్చిన మీ అందరికీ నిండైన మనసుతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ టైంలో మేము ఒక ప్రేమని అరేంజ్ చేసామండి. చిన్నదైనా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క మంచి ఫుడ్ని మీరు స్వీకరించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీకే వందనాలు. మమ్మల్ని పిలిచి మంచి భోజనం పెడతానండి, చాలా సంతోషం. పోనా మా అమ్మగారు పాట పాడాలని గిల్లేస్తాడు మండి మాటివాడికి. ఈలోపు కేక్ ఇస్తారు కదా, మా అమ్మగారు పాట ఇంగ్లీష్ పాట తెలుగు రాదు. ఎంతో ఈ టైంలో మీకు అసలు టైం లేకపోయినా మా కోసం ఈరోజు ఇచ్చేసి మాకు వచ్చినందుకు మీకు వందనాలు స్థుతులు. అండ్ వరుణ్ దీపక్ గారికి వందనాలండి. అలాగే సద్గుణ రాజు గారికి కూడా వందనాలు. మాకెంతో మీరు ముందుకు వెళ్ళండి అమ్మా, పర్లేదు మేము ఉంటామని చెప్పేసి మాకు అన్ని విషయాల్లో మాకు ఎంకరేజ్ చేస్తూ అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే బ్రదర్ ప్రియకుమార్ కూడా వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఎంత సపోర్ట్ చేశారు, కోఆపరేట్ చేశారు కూడా అంతటికి. ట్రెజరర్ గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈరోజు నేను ఇది ఏర్పాటు చేయడానికి ఈ క్రిస్మస్ ఒకటి వరుణ్ దీపక్ గారి మెసేజ్ ఆ రోజు నేను విన్నప్పుడు ప్రతి ఇంట్లో క్రిస్మస్ ఉండాలి అని చెప్పారు. సో నాకు ఆ వర్డ్ వెంటనే నేను నా హార్ట్కి తీసుకున్నాను. ఈవినింగే మధుసూదన్ అంకుల్కి నేను కాల్ చేసి నేను క్రిస్మస్ పెట్టుకుంటున్నాను అనేసి అంకుల్కి చెప్పగానే ఓకే అమ్మ ఒకసారి డిస్కస్ చేస్తామని చెప్పారు. సో వరుణ్ దీపక్ గారికి కూడా ఆ టైం షెడ్యూల్ అంతా చూసుకొని మాకు ఈ 17th డేట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఎవ్రీ టైం అవుతూనే ఉంటాయి. వన్ డే హ్యాపీ అంటే ఇంకొక డే సాడ్ మూమెంట్స్ వస్తాయి. కానీ నేను ఏ రోజు కూడా సాడ్ మూమెంట్ని కూడా నేను కృంగిపోలేదు. అలానే సంతోషమైన డేస్ వచ్చినప్పుడు కూడా నేను ఎక్కువగా గర్వించలేదు. రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూనే నా లైఫ్ని నేను కంటిన్యూ చేశాను. నాది ఇప్పుడు 32 years అయినా ఎక్కువ చాలా రెస్పాన్సిబిలిటీస్ నా మీద ఉన్నాయి. అయినప్పటికీ నేను ఎక్కడ భయపడకుండా దేవుని మీద ఆధారపడుతూనే వెళ్ళాను. సో లిటరల్లీ మా డాడీకి లాస్ట్ టైం 6 months బ్యాక్ వెరీ సీరియస్, ఆయన బ్రతకరు అని చెప్పారు. మేము చూసేసరికి 2 ఆడపిల్లలం. నేను మ్యారేజ్ నాకైంది, ఇంకా మా చెల్లికి అవ్వలేదు. సో 2 అమ్మాయిలు అని మా సిచ్యువేషన్ ఏంటి, డాడీకి 60 years ఇప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా అని లిటరల్లీ మాకు చాలా భయం వేసింది. ఇంట్లో మగపిల్లలు లేరు, ఆడపిల్లలు మేమిద్దరం. సో మ్యారేజ్ ఇంకా అవ్వలేదు అన్న టైంలో ఎవ్రీడే కూడా మేము చాలా దేవునితోనే ఎక్కువ, మనుషుల దగ్గర నేనేం పెట్టలేదు.
కానీ దేవునితో నేను పంచుకున్నప్పుడు ప్రభా నీకు అన్నీ తెలుసు చూచుచున్న దేవుడివి ఈరోజు నా తండ్రిని నువ్వు తీసుకుంటే నీ చిత్తం అది, కానీ మేము అనాథలుగా మిగిలిపోతామేమో ఇక్కడ, ఇంకా డాడీ చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అని దేవునితో ఎవ్రీడే నేను ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో నాకు మధుసూదన్ అంకుల్, సెక్రటరీ గారు అండ్ పాస్టర్ గారు అందరూ కూడా కాల్ చేసి కూడా మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా నాకు ప్రేయర్ చేద్దాం అమ్మా, ఏం అవ్వదు, నువ్వు టెన్షన్ పడద్దు, డెఫినెట్గా దేవుడు మేలు చేస్తారు అనేసి అన్నారు. అనేటప్పుడు సో మాకు డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఇంకా ఛాన్సెస్ లేవు అని చెప్పేసి, మనుషులు ఏంటంటే కొంచెం వాదార్పుగా అయినా చెప్తారు కదా, బాగుంటుంది పర్లేదు డాడీకి ఏం అవ్వదు అనేసి. కానీ మేము ఏడుస్తా ఉన్నాం. డాక్టర్స్ ఏమన్నారంటే ఇంక మరి మా దగ్గరికి రావద్దండి, 10 lakhs అవుతుంది బ్యాటరీ వేయటానికి, బట్ పాసిబిలిటీ అయితే లేదు, వేసినా బ్రతుకుతారని అయితే మేము గ్యారంటీ ఇవ్వము. ఇంకా మీరు ఎంత మెడిసిన్ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా 3 months మాత్రమే మీకు గ్యారంటీ ఇస్తాము. ఈ మధ్యలో మీరు హాస్పిటల్లోనే ఉంచాలి తప్ప ఇంట్లో ఉంచడానికి కూడా లేదు అని చెప్పారు. ఎవ్రీ వీక్ కూడాను మన చర్చ్లోని అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు డాడీ కోసం ప్రేయర్ చేయమని. అండ్ అందరూ కూడా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకున్నారు. డాడీ ఈరోజు ఫుల్ అసలు హాస్పిటల్కి వెళ్ళలేదండి, మేము డాక్టర్ రావద్దని చెప్పేశారని. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, పరమ వైద్యుడు దేవుడే డాడీకి కార్యం చేశాడు. ఈరోజు హెల్తీగా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు, మెడిసిన్ కూడా అవసరం లేదని చెప్పారు. సో మెడిసిన్ కూడా డాడీ యూజ్ చేయట్లేదు, హ్యాపీగా ఈరోజు ఎన్నో చర్చ్లో ఇంట్లో కార్యక్రమాలైనా ఏవైనా డాడీయే ఎక్కువ చేశారు. మా హస్బెండ్ ఆఫీస్లో ఉంటారు కాబట్టి టైం కుదరక, నేను కూడా కొంచెం నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి అండ్ బిజినెస్ కూడా నేను చేస్తున్నాను, నాకు టైం ఉండట్లేదు. ఎవ్రీథింగ్ డాడీయే చూసుకున్నారు. అంత ఎనర్జీ లెవెల్స్ ఎలా వచ్చాయి, దేవుడు ఎంత కార్యం చేశాడు, నిజంగా దేవునికే మహిమ కలుగును గాక. ఈ అందరికీ మా కోసం ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. అలాగే మీరందరూ నేను కాల్ చేసేటప్పుడు చాలా బాగా అందరు రెస్పాండ్ అయ్యారు. ఎంతమంది వస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ వాక్యంతో పట్టుబడి ప్రభా నీ కొరకే జీవించే వరకు మేము సిద్ధపరచండి. కడవరకు ప్రభా నీ బిడ్డలకు మేము ముందుకు కొనసాగులాగున మా జీవితాల్లో మీ యొక్క వెలుగును ప్రకాశింపజేసి అనేక మంది ప్రభా ఈ యొక్క విశ్వద్వారం తెలుసుకునేటట్టుగా మీ యొక్క సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి కాలమున ప్రభా నీ వాక్యము విత్తబడిన నీ దాసును దర్శించండి. విత్తబడిన వాక్యం ప్రతి వారి హృదయాలతో సంధింప చేయమని ప్రార్థన చేయించుతున్నాం ప్రభా. ప్రతి వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేయించుతున్నాం ప్రభా. ఈ లోక రక్షణ మేము కలిగి ఉన్నది